ఉంది కదండి, సడన్ గా ఎందుకు క్లోజ్ చేశారు? ఇప్పుడు నా వెహికల్ ఆగినప్పుడు కూడా ఓపెన్ ఉండే. లాక్ ఎందుకు చేయాల్సిన అవసరం వచ్చింది? పిల్లలు ఉంటే లాక్ ఎందుకు చేయడము? బయటకి ఎందుకు వెళ్తారు? ఎదిగిన పిల్లలే, వాళ్ళు చదువుకుంటున్న పిల్లలే, జైలు కాదు కదా. తీసేసుకోండి. వీళ్ళంతా అంటే న్యూ, వీళ్ళంతా స్టూడెంట్స్, స్టాఫ్, పేరెంట్స్. ప్రిన్సిపల్ ఎక్కడ? పిలిపించండి, పిలిపించి పైకి వెళ్దాం పదండి హాస్టల్కి. ఎక్కడ ప్రిన్సిపల్? ఎక్కడ ప్రిన్సిపల్? ఎవరు? ఎక్కడికి వెళ్ళారు? పిలవండి. ఆవిడ మొబైల్ కూడా తీసుకొని రండి. మీరు హాస్టల్ రూమ్ చూపెట్టండి నాకు, క్లాస్ రూమ్స్. So I'm just meeting everyone, but nobody knows who am I. So I'll just introduce myself to you. I'm the Women Commission Chairperson. It's come to my notice that so many issues are happening in Sri Chaitanya, but the students and the parents, they're not able to come out and speak. So I'll talk to all of you in person also, and with the group also. Okay? If you want to share anything, we will not reveal your names or anything, but I just want to know what's happening and what's the truth, because in the name of the study, so many things are going behind. Yes, you all agree, na? Then can we speak now? Huh? You know now, Women Commission? Have you seen anybody, myself in TV or anywhere? Have taken up that I will surprise visit to every institution, and I'll get to know whether the students are safe or not. Not safe. Okay. You can start, like, if you want to share anything with me, whatever you said. Actually, food problem. Okay. Last time కూడా అట్లనే అయింది. I was sick. నేను నాకు ఫుడ్ పాయిజన్ అయ్యి హాస్పిటల్ అడ్మిట్ అయినా. ఈసారి సేమ్ అయినా అనుకుంటున్నా, నాకు కొంచెం ప్రాబ్లం కలుపునకు నొప్పి అని వచ్చింది. ఇంకా కొంచెం మెంటల్ గా కూడా మరీ ఎక్కువ స్ట్రెయిన్ అవుతున్నారని తెలిసింది. వేరే ఇన్స్టిట్యూట్ లో, సేమ్ శ్రీ చైతన్యలో, మెనీ ఆఫ్ ద స్టూడెంట్స్ అండ్ ఈవెన్ దేర్ పేరెంట్స్ హ్యావ్ కాల్డ్ మీ దాట్ వాళ్ళు ఏం డిస్టర్బ్ అవుతుందో తెలియదు కానీ బికాస్ ఆఫ్ ద స్ట్రెస్ ఆర్ ఫుడ్ ఒకరినొకరు కొట్టుకుంటున్నారంట, గిల్లుకుంటున్నారంట, ఇంకా చాలా ఇష్యూస్ అయినాయంట. సో I'll just come back to you after 5 or 10 minutes. I just want to check your rooms, your bathrooms and everything. Are you comfortable there? Yeah? Few of them are saying no. No. Okay. I'll just check. Thank you, ma'am. Yeah, they are not happy with the maintenance, the food, even the facilities provided to them. Who is feeling discomfort? Dean is feeling that? No, I didn't say about that. It's not about your comfort. It's about the comfort of the students. So you have no right to say that I am not comfortable. Yeah. Can we have a look at your hostel, your food and everything? Okay, chalo. None of the student is happy. They are saying it's like a prison. Just see, there is no ventilation, nothing. This is so dirty. Sal baale chudandi. Enta chattaga undi. చాలా ఘోరంగా ఉన్నాయి, చాలా అంటే చాలా ఘోరంగా ఉన్నాయి. అసలు ఏంది ఇది? ఏం పిల్లల హాస్టల్ ఇది? ఇలా బంధించి పెడితే పిల్లల్ని చదవమని ఎలా చదువుతారు వాళ్ళు? అసలు గాలి లేదు, వెలుతురు లేదు, ఏది లేదు. అన్ని రూమ్స్ పరిస్థితి అదే ఉంది. అన్ని రూమ్స్ పరిస్థితి అదే. చూడు అసలు ఎంత దారుణంగా ఉన్నాయి. కుక్కరు చూడు అసలు కంప్లీట్ క్లోజ్ చేసి పెట్టేశారు. అసలు బయట నుండి గాలి వచ్చేది లేదు, పోయేది లేదు. 4 బెడ్సే కాకుండా వాటి అవతారం చూడు, అసలు గాలి వచ్చేది లేదు, వెలుతురు వచ్చేది లేదు. పిల్లలు అదే చెప్తున్నారుగా, మాకు జైలు లాగా ఉంది ఇది అని చెప్పి. ఎన్ని ఫ్లోర్స్ ఉన్నాయి? 5 ఫ్లోర్స్. 5 ఫ్లోర్స్ పరిస్థితి అంతా ఇదేనా?
మన ఇంట్లో అలా ఉంటాం అమ్మ మనం. ఒక రూమ్ లో అన్ని బెడ్స్ వేసేసి ఇన్ని సామాన్లు పెట్టేసి మనం ఇంట్లో ఇలాగే ఉంటే పిల్లలు చదువుకునేది ఎక్కడ, పడుకునేది ఎక్కడ, వస్తువులు పెట్టుకునేది ఎక్కడ? కనీసం గాలి వెలుతురు ఏదన్నా కనీసం మనం చదువులో ఏం చెప్తామమ్మా? గాలి వెలుతురు ఉండాలి మనిషికి అని చెప్తాం. గాలి వెలుతురు ఉందా ఇక్కడ? ఉందా? గాలి వెలుతురు ఉందా అనేది పాయింట్. క్లోజ్ ఏసీ రూమ్, ఏసీ వేసుకున్నప్పుడు క్లోజ్ చేయడం అనేది డిఫరెంట్. ఏసీ రూమ్ ఉంది కదా అని గాలి వెలుతురు లేకుండా చేసుకోం కదా. ఎక్స్ప్లెనేషన్ ఇస్తే కరెక్ట్ గా ఉండాలి. పిల్లలు చెప్పారు, ఓపెన్ చేయనివ్వరు ఎందుకంటే బయట అంతా జెంట్స్ బాయ్స్ కనిపిస్తున్నారు, చూసా నేను ఇందాక. పిల్లలు చెప్పింది కరెక్టా, మీరు చెప్పింది కరెక్టా? పిల్లలు ఇటువైపు మరి అంటే ఈ సైడ్ మనుషులు కాదా? అంటే అటువైపు కూడా రీసెంట్ ఈ సైడ్ పిల్లలు మనుషులు కాదా? కన్స్ట్రక్షన్ అయింది. ఈ పరిస్థితి చూసుకుంటూ కూడా మీకు ఎక్స్ప్లెనేషన్ ఎలా ఇవ్వాలనిపిస్తుంది? ఒక ర్యాక్ అన్ని ఉండాలి కదా కనీసం. బెడ్లు అక్కడే, మనుషులు అక్కడే, బుక్స్ అక్కడే. ఎన్ని పడతాయి అందులో? ఎన్ని పడతాయమ్మా చెప్పండి. దాని సైజ్గా మాకు కనిపిస్తుంది, మీకు కనిపిస్తుంది, మాకు కనిపిస్తుంది. ఎక్కడ పెట్టుకుంటారు చెప్పండి? దాంట్లో ఏమేమి పెట్టుకుంటారు? ఎన్ని వస్తువులు పడతాయి? ఒక్కసారి మీ లాగ్ బుక్ కూడా చూద్దాం. మీరు ఒక్కొక్క స్టూడెంట్కి ఎంత మిగతా చూద్దాం. పెన్ వాష్రూమ్స్ చూసారా మీరు? ఒక్కొక్క 4 పిల్లలకి శానిటరీ ప్యాడ్స్ మీరు వాట్ కేర్ యు ఆర్ టేకింగ్? వెండింగ్ మెషిన్స్ ఉన్నాయా? లేవు అక్కడ. డిస్పోజబుల్స్ అనేది బాత్రూమ్ లో ఉండాలండి, నాట్ సమ్వేర్ ఎల్స్ ఇన్ యువర్ లాక్ రూమ్ ఆర్ యువర్ గోడౌన్ ఆర్ సమ్వేర్. సార్ మీరు ఎప్పుడైనా రూమ్లలోకి వెళ్ళి చూసారా? ఒక్కసారి వెళ్ళి చూడండి. ఇటు రండి, నాతో పాటు రండి. ఈ ఒక్క రూమ్ ఇంకా పర్వాలేదు, దీనికన్నా దారుణంగా ఉన్నాయి. వస్తువులు చూడండి, బుక్స్ చూడండి, మనుషులు ఎక్కడ పడుకుంటారు, ఎక్కడ ఉంటారు, ఏ సామాన్లు ఎక్కడ పెడతారు, గాలి లేదు, వెలుతురు లేదు. అన్ని రూమ్స్ చూసానమ్మా. ఈ ఒక్కదాని ఎక్స్ప్లెనేషన్ మీరు ఇస్తారు, మిగతా అన్నింటికి ఏమి ఇస్తారు? విషయం ఏంటి అంటే, సరే వాళ్ళిద్దరు వస్తారు, వాళ్ళిద్దరు ఇంకా మీరు చెప్పిందే రాంగ్. వాళ్ళిద్దరు లేరు కాబట్టి మీరు అక్కడ పెట్టారు. వాళ్ళిద్దరు కూడా ఉంటే ఎక్కడ పెడతారు చెప్పండి? నా పాయింట్ అర్థం కాలేదు మీకు. వాళ్ళిద్దరు ఉన్నప్పుడు ఆ లగేజ్ ఎక్కడ ఉండాలి? ఎక్కడ పెట్టుకుంటారు? ఇక్కడ చూపెట్టండి. ఎక్కడ? బిలో ద బెడ్. హౌ దే విల్ కీప్ అండి? అంటే ఎవ్రీడే యూ వాంట్ దెమ్ టు టేక్ ఇట్ అవుట్ అండ్ టేక్ దేర్ క్లోత్స్, అంతేనా? మీరు చెప్పేదానికి మీకన్నా అర్థం కావాలి. వాళ్ళు ఊర్లో లేరు కాబట్టి లగేజ్ పెట్టారు అంటే అది మీకే తప్పు అవుతుంది. వాళ్ళు ఊర్లో లేరు కాబట్టి లగేజ్ అక్కడ పెట్టారు. వాళ్ళు ఊర్లో ఉంటే లగేజ్ ఎక్కడ పెడతారు? కింద పెడితే ఎలా ఊడుస్తారు మరి? సరే మీరు చెప్పిన సమాధానం మీకే చెప్తా. రోజు ఇంత లగేజ్ తీసి ఎట్లా ఊడుస్తారమ్మా? అమ్మ మీరు చెప్పిన దానికి మీకే అర్థం అవ్వాలి. ఈ బ్యాగ్స్ అన్ని బెడ్ కింద పెడతారని మీరే అన్నారు. అవి బెడ్ కింద పెడితే క్లీనింగ్ ఎట్లా చేస్తారు? రోజు పిల్లలు చదువుకునే టైంలో రోజు బ్యాగ్ లాగుతారు, బట్టలు తీసుకోవాలి. ఇస్ ఇట్ కన్వీనియంట్? డూ యూ థింక్? Then why you are answering? Actual thing happening, he is trying to explain. That's it. Sir, నాకు పేరెంట్స్ దగ్గర నుండి, స్టూడెంట్స్ దగ్గర నుండి I got lot many calls that ma'am please don't reveal my name, my identity, please come and check once. This is our situation. It is a private institution. చాలా పెద్ద పేరు ఉన్నది బయటకు, కానీ this is what going on. ఇంకొక ఇన్స్టిట్యూట్ ది మీదైతే అక్కడ నుండి వాళ్ళు సైకలాజికల్ గా ఎంత ఎఫెక్ట్ అవుతున్నారో ఒకరినొకరు మొన్న కొట్టుకున్నారు. యా, ఐ హావ్ ఆల్ ద కంప్లైంట్స్ విత్ మీ. యువర్ ఇన్స్టిట్యూషన్ ఓన్లీ. ఐ విల్ నాట్ నేమ్ ద బ్రాంచ్. ఆ బ్రాంచ్ నుండి ఐ గాట్ couple of calls. Here we are taking counseling classes. No, ఇదేం ఏం చేసుకుంటారు కౌన్సిలింగ్ చేసి? ఫుడ్ ఈజ్ నాట్ గుడ్ అని ప్రతి ఒక్క స్టూడెంట్ చెప్పారు. అసలు వెంటిలేషన్ లేదు, ప్రిజన్ లాగా ఉంది అనేది.
సరే మీరు మీ ఇద్దరు చెప్పేది మీకేమన్నా అర్థం అవుతుందా? ఏసీ రూమ్ ఉంటే విండో ఉండకూడదు అనేది లేదు మ్యామ్, ఉందా? should be there. మరి మీరు ఏం మాట్లాడుతున్నారు అసలు? ఏసీ రూమ్ ఇంతసేపటి నుండి అదే చెప్తున్నారు. మన ఇంట్లో మనకు ఏసీ రూమ్ ఉందని మనం విండోస్ ఏది పెట్టుకోకుండా ఇల్లు కట్టుకుంటామా? కాదు కదా. మరి అది ఎందుకు సమాధానం చెప్తున్నారు మీరు? ఆ వాష్రూమ్ వెళ్ళి చూడండి, కనీసం ఎగ్జాస్ట్ ఫ్యాన్ లేదు అందులో. ఎగ్జాస్ట్ ఫ్యాన్ లేకుండా ఎవరన్నా బాత్రూమ్స్ కడతారండి? నో బాత్రూమ్ హ్యాస్ ఈవెన్ సింగిల్ ఎగ్జాస్ట్ ఫ్యాన్. మీ లాగ్ బుక్స్ అన్ని ఎప్పుడు అరేంజ్ చేస్తారండి?